Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మన దసరా రోజు వీడియో చూసేయండి. ముందుగా గుమ్మాలకన్ని తోరణాలు గుచ్చి పువ్వులు గుచ్చి కడపకు ముగ్గులేసి మార్నింగే తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఆ రోజు వచ్చేసి ఎర్లీగానే లేస్తానులేండి. డైలీ ఈ విధంగా ఉంది. మళ్ళీ ఇవన్నీ తీసి దేవుళ్ళు కడిగేసి బొట్లు పెట్టి అన్నీ కొంచెం టైమే పడుతుంది. దసరా రోజు మేము నాన్ వెజ్ అయితే తినము. ఇలా స్టవ్‌కు అయితే పూజ చేస్తాను నేను పండగలప్పుడు. ఏ పండుగ ఉన్నా ముందుకు స్టవ్‌కు బొట్లు పెట్టి, గంధం పెట్టి, బొట్లు పెట్టి, ఎందుకంటే మనకన్నీ స్టవ్వే గదా! మనం ఏం జేసుకోవాలన్నా, ఏం తినాలన్నా అన్నీ ముఖ్యంగా స్టవ్ గదా! అందుకే స్టవ్‌కైతే పూజిస్తాను పండగలప్పుడు. తర్వాత వచ్చేసి డైలీ తుడుస్తాంలేండి. కాకపోతే పండగలప్పుడు ఇలా గంధం పెట్టి ముగ్గులైతే పెడతాను. ఇదిగోండి పేపర్లన్నీ తీసి అవెల్లా తీసేసి పేపర్లు తీసి కొత్త పేపర్ వేసి ఆ రోజు గురువారం కదా, నేను ప్రతి సాటర్డే అయితే ఈ విధంగానే చేస్తాను. అన్నీ తీసేసి తర్వాత ఆ సెల్ఫ్ అంతా క్లీన్ చేసేసి తర్వాత కొత్త పేపర్ అయితే వేస్తాను. సాటర్డే ఇక్కడ మన పూజ అంతా రెడీ అయిపోయింది. గుమ్మడికాయ బయట దిష్టి గుమ్మడికాయ అయితే పొయ్యింది. నేను ఎప్పుడు దీపావళికో లేదా తర్వాత వచ్చేసి ఉగాదప్పుడు ఎప్పుడు పోతే అప్పుడు పండుగలు చూసి పెడతాను. ఇక్కడైతే మన గుమ్మడికాయనైతే అలా అలంకరించాను. బొట్లు పెట్టి ఓము, స్వస్తికు అలా రాసి దేవుని కాడ పూజకైతే పెట్టాను. పాయసం అయితే చేశాను. సేమియా పాయసము. పిల్లలైతే కొంచెం సేమియా పాయసం తింటారు కనుక సేమియా పాయసమే చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మన పూజ కూడా అయిపోవస్తుంది. ఈ విధంగా సింపుల్‌గా పూజ చేసేసి ఆ రోజైతే మేము నాన్ వెజ్ తినము. ఎందుకంటే అప్పుడు అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే తినకపోయేదంట. దసరా రోజు అంతకుముందు తినేదంట గానీ తర్వాత తినకపోయేదంట. సరేలే అదే అనేసి ఏముందిలే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా నాన్ వెజ్ అనేసి మేము కూడా అదే ఫాలో అయితాము. దసరా రోజైతే తినము. ఎందుకంటే మంచిగా పూజలు చేసుకుంటాము. ఇంక తర్వాత దేవుళ్ళ దగ్గరికి వెళ్తాము. దుర్గామాత దగ్గరికి వెళ్తాము. అందుకనేసి మేము కూడా ఏం తీసుకురాము. తర్వాత తినొచ్చులే. ఎప్పుడు తినేదే కదా! ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ గుమ్మడికాయ అక్కడ దిష్టి గుమ్మడికాయ అయితే ఇంట్లో పూజ కాడికైతే పెట్టాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బయట మన గేటు దగ్గర వచ్చేసి కొట్టే గుమ్మడికాయ కూడా తీసుకొచ్చాము ముందు రోజే. నేను నైట్‌కు పువ్వులు, గుమ్మడికాయలు అన్నీ ముందు కూడా రోజే తీసుకొచ్చాను. ముందు వీడియోలో పెట్టాను ఇవల్ల. తర్వాతొచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే అటు ఇటు ఒక సైడు 3 తిప్పాలి. ఒక సైడు 2 తిప్పాలి. ఒకేసారిగా పగలాలి. అట్లా ఆ తర్వాతొచ్చేసి పగిలిందిలెండి. తొందరగానే పగులుతది. తర్వాత ఈ విధంగా అయితే ఇట్లా గుమ్మడికాయ కొట్టుకుంటే చాలా మంచిదంట పండగలప్పుడు. దసరప్పుడు గానీ, దీపావళప్పుడు గానీ చాలామంది దీపావళి రోజు, దసరా రోజు షాపుల వాళ్ళు వీళ్ళు కొడతారు చూడండి. ఆ విధంగానే తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే ఇక గుమ్మడికాయ కొట్టిన తర్వాత అగరబత్తులు తిప్పి తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కూడా దిష్టి తీసి కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి. పసుపు కుంకుమ అయితే నిండుగా వేసుకోవాలి. అట్లా గుమ్మడికాయ కొట్టినప్పుడు ఎంత నిండుగా వేస్తే అంత దిష్టి పోతుందంట. చాలా నిండుగా వేయాలి పసుపు కుంకుమ. కొబ్బరికాయ కూడా ఒకేసారికి పగలాలి. తర్వాత ఈ విధంగా అయితే గుమ్మడికాయ మీద అయితే కర్పూరాలు పెట్టి దిష్టి తీయాలి. తర్వాత ఇక్కడ పూజ అక్కడ మన గేట్ దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఫోటో అయితే దిగాము. నేను మా వారు, బాబు అయితే ఉన్నాడు. పాప అయితే ఇంకా రాలేదు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటుంది. పాయసం చూడండి, మనం మధ్యాహ్నం అయినా కూడా ఇదే విధంగా ఉంటుంది. నేను చేసిన పాయసము ఎప్పుడూ చిక్కబడదు. తర్వాత వచ్చేసి అలాగే డ్రైగా ఇష్టము మా పిల్లలకైతే. అందుకనేసి నేను డ్రైగానే చేస్తాను. సేమియాలు కొంచెం తక్కువేసి పాలు ఎక్కువ పోసి డ్రైగా చేస్తాను. కంట్రీ డిలైట్ తీసుకున్నాను ఆ రోజు పాలొచ్చేసి. తర్వాత ఇక్కడ మసాలా వంకాయ చేశాను. మేము నాన్ వెజ్ తినమని చెప్పాను కదా! అందుకనేసి మసాలా వంకాయ చూడండి యమ్మీగా ఉంది మసాలా వంకాయ.
తర్వాత వెజిటేబుల్ బిర్యానీ రైస్ చేశాను. బగారా రైస్ బిర్యానీ కాదులెండి. బగారా రైస్. సారీ, వంకాయ మసాలా వంకాయ చాలా బావుంటది టేస్ట్ వచ్చేసి. రసం గూడా ఉంది. పెరుగు గూడా ఉంది. నేనైతే శారీలోని బ్లౌజ్ కుట్టించను అని జెప్పాను గదా! ప్రతి శారీకి వేరే బ్లౌజులు తెచ్చి పేరప్ చేస్తాను నేను. అసలు శారీలో బ్లౌజ్ కుట్టిస్తాను. కాకపోతే డైలీ వేర్‌కి వాడుకుంటాను. మంచిగున్నయి కుట్టిచ్చి డైలీ వేర్‌కి ఏమన్నా వస్తే వాడుకుంటాను. లేకపోతే కొంచెం పల్చగా క్లాత్ అలా ఉందనుకోండి అసలు కుట్టించను అవి. నేను ఏ శారీకైనా మామూలు శారీస్‌కైనా అసలు బ్లౌజులు కుట్టించను. వేరే ఏదో డిజైన్‌ది పేరప్ చేస్తానన్నట్టుగా. అందుకనేసి ఈ శారీకొచ్చేసి పింక్ శారీ ఇది. ఆ శారీకొచ్చేసి బ్లూయే వచ్చింది. కాంట్రాస్ట్‌లో బ్లూ వచ్చింది గనక అది కొంచెం డాట్స్ డాట్స్ మధ్యలో మధ్యలో ఇట్లా వచ్చింది ఫ్లవర్స్ లాగా. అది కుట్టించాను. కాకపోతే నేను మళ్ళీ ఇది పేరప్ చేశాను వేరేది. భలే బాగా అనిపించింది. నేను ప్రతి శారీకి అలాగే చేస్తాను. నేను ఎక్కడ తెచ్చుకుంటానో కూడా చూయిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎళ్ళాను ఆ షాప్‌కి, మళ్ళీ కొన్ని బ్లౌజులు అవసరం ఉండి. ఇక్కడ మన జమ్మి పూజ కూడా అయిపోయింది. పాప అయితే అందరికీ ఆరతిస్తా ఉంది. జమ్మి పూజ అయిపోయిన తర్వాత సోమనాథు, మాధురి అయితే కూర్చున్నారు పూజ మీద. అక్కడ మా వారు, ఇంకొక అన్నయ్య అందరూ అయితే ఉన్నారు జమ్మి పూజ దగ్గర. తర్వాతొచ్చేసి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత అందరూ హారతి తీసుకొని తర్వాతొచ్చేసి మళ్ళీ చుట్టూ తిరుగుతాము. ఒక 5 చుట్లు సెమి అయితే పాపం, సెమి వినాశన పాపం అలా అనుకుంటా ఒక 5 చుట్లయితే తిరిగి జమ్మి అయితే తెంపుతాము. జమ్మి తెంపిన తర్వాత ప్రసాదాలు గూడా ఇస్తారు. కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ కలిపి ప్రసాదంగా గూడా ఇస్తారు. ఇక్కడైతే ఒరిగిపోతా ఉంది అందరూ ఒక్కసారిగా. ఈసారి జమ్మి చెట్టు కొంచెమే దొరికిందంట. వేరేదైతే పెట్టారు. కాకపోతే జమ్మిదైతే ఒక చిన్న కొమ్మ ఉంది. తర్వాతొచ్చేసి ఇక్కడ జమ్మి పూజ అయిపోయిన తర్వాత ఇంగ పిల్లలైతే ఎందుకంటే ఈసారి ఫస్ట్ బతుకమ్మని చాలా డిస్టర్బ్ చేసింది వర్షం వల్ల. సెకండ్ బతుకమ్మ చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ వీడియోలు గూడా పెట్టేశాను గదా! ఇక్కడ నిషిత్ చూడండి, నేను వీడియో తీస్తే ఎలా చేస్తాడో. తర్వాతొచ్చేసి మళ్ళీ వీడియోలో పడమంటే పడడు. ఫోటోలు దిగడు నిషిత్ అస్సలు. తర్వాత కాకపోతే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టడం అలా చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇంగా ఆ రోజు కూడా డెక్కులు పెట్టారు మళ్ళీ పూజ అప్పుడు. పూజ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ అందరం ఒకరికొకరము మొక్కుకొని అలా ఆకు పెట్టుకొని బంగారం, జమ్మిని బంగారం అంటారు. బంగారం పెట్టేసుకొని తర్వాత ఇక ఇక్కడైతే నేనైతే మా వారికి కాళ్ళకు దండం కూడా పెట్టేశాను అక్కడే. కానీ ఈ వీడియోలో వచ్చిందో లేదో తెలియదు. తర్వాతొచ్చేసి ఇక్కడ మా పాప గూడా అక్కడే మొక్కుకుంది. తర్వాత బాబయితే ఇంట్లోకొచ్చాక మొక్కాడు. ఇక్కడైతే మేము రామ రామ అది రఘుకుల సోమ ఆ సాంగుకైతే డ్యాన్స్ చేస్తూ ఉన్నాము. మంచిగా అనిపించింది. ఆ సాంగ్ భలే అనిపిస్తదండి. భలే వినాలి అనిపిస్తది. డ్యాన్స్ కూడా డ్యాన్స్ అంటే డ్యాన్స్ కాదులేండి. ఇట్లా మన భజనలాగా ఇట్లా అడుగుల భజన వేసుకుంటే ఇట్లా చేస్తారు కదా! ఆ విధంగా అయితే చేసాము. మరి డ్యాన్స్ కాదది. తర్వాతొచ్చేసి ఆ సాంగ్ అయితే చాలా బాగా అనిపిస్తది నాకు. ఇక్కడ పిల్లలు గూడా చూడండి. ఇక్కడ నేను, మాధవి ఎళ్ళేసరికైతే మా పాప, హారిక అయితే పక్కకెళ్ళిపోయారు. అమ్మో! ఆంటీ వాళ్ళు చేస్తున్నారనేసి. మళ్ళీ అందరం కలిసి గూడా ఏదో సాంగ్ చేశాము. ఎల్లమ్మ సాంగు. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే పిల్లలు, పెద్దలు అందరైతే చాలా బాగా ఎంజాయ్ చేశామండి పండుగ రోజైతే. ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాంలేండి ప్రతి పండగ. హారిక చూడండి బంతి పువ్వులు తెచ్చి ఏస్తా ఉంది. ఆంటీ వాళ్ళ డాన్స్ చూడనేసి. ఇక్కడ నేను, మా వారు కూడా కొంచెం వచ్చాడు నేను చేసేటప్పుడు. తర్వాతొచ్చేసి ఇక్కడ పాప అందరూ ఇంకా వేరే డాన్స్ అది ఏదో ఉంటదండి ఆ సాంగు, ఎల్లమ్మ సాంగు. ఆ సాంగుకైతే చేస్తా ఉన్నాము. కాకపోతే మన లాంగ్ వీడియోలో సాంగ్ పెట్టొద్దు గనక సాంగ్ ఉంటే బావుంటది. కొన్ని షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. లాంగ్ వీడియోకైతే మన సాంగ్స్ అయితే పెట్టొద్దు గదా! కాపీ రేట్ పడతది కాబట్టి అందుకనేసి ఈడ కొంచెం గూడా నేను వేరే ఏది పెట్టను. అక్కడ ఇదిగో చూడండి వాళ్ళ డ్యాడీతో ఆడదామని వాళ్ళ డ్యాడీని పిలిచింది మా పాప. వాళ్ళ డ్యాడీతో చేస్తుంది. తర్వాతొచ్చేసి కొంచెము దా డ్యాడీ అనేసి చేసింది పాప. తర్వాతొచ్చేసి ఇక్కడ హారిక, నేను మేమైతే బాగా ఎంజాయ్ చేస్తామండి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనము చేసే
టైంలోనే చేతనైనప్పుడునే అన్నీ చేయాలి. మనకు ఇష్టమున్నయల్లా చేయాలి. ఒకరి కోసం చూస్తే మనం అసలు ఏమీ చేయలేము. ముందుకెళ్ళలేము. ఒకరు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు, ఏంటి అనేసి ఒకరి కోసం చూసామనుకోండి మనం ఏది చేయలేము. మనం ముందుకు వెళ్ళలేము. మన ఇష్టం ఉన్నట్టుగా మనం జేసుకోవాలి. మనకు ఓపిక ఉన్నప్పుడే ఏదైనా సరే. తర్వాత వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనేసి ఒకరికి భయపడి ఏది చేయకుండా అలాగే ఉండిపోతాము. కాకపోతే మేము పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తాంలెండి. మాధవి గూడా అంతే. మాధవి అయితే ఇప్పుడు టీచర్‌గా చేస్తుంది. ఫస్ట్ టీచర్‌గా చేసింది హిందీ టీచర్. తర్వాతొచ్చేసి మళ్ళీ మధ్యలో ఆపేసింది. మళ్ళీ ఇప్పుడు డ్యూటీకెళ్తా ఉంది మాధవి. మాధవి గూడా భలే చేస్తదిలెండి పిల్లల చేతను. ఇంక తర్వాతొచ్చేసి ఇక్కడ మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి పండగ ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతికొచ్చేసి ముగ్గులని, మళ్ళీ భోగి మంటలని అట్లా సరదాగా గడుపుతాము. ఉగాది రోజు పంచాంగందుంటుంది. దసరా రోజు ఈ విధంగా జిమ్మిది, బతుకమ్మది. తర్వాతొచ్చేసి ఇంకా వేరే పండుగలేంటి, ఇంగ ప్రతి పండుగ అలా ఎంజాయ్ చేస్తాంలెండి. శివరాత్రికైతే మా దగ్గర ఇక్కడ కళ్యాణోత్సవము, అక్కడ గుడి ఉంటుంది గాబట్టి, మా ఇంటి పక్కలెటే శివాలయం ఉంటుంది గాబట్టి, సందడిగా ఒక 3, 4 డేస్ అయితే సందడిగా ఉంటుంది. మళ్ళీ శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే కళ్యాణం గూడా ఉంటుంది గదా ఇక్కడ. ప్రతి పండుగ ఇట్లా ఈ విధంగానే దీపావళికైతే ఇంగా పెద్దగా అందరం కలవంలేండి. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము దీపావళికి. కాకపోతే ప్రతి పండగకు కాలనీలో అందరం కలుస్తాము. అప్పుడు ఆ హారిక డాన్స్ చేసేటప్పుడు బంతి పూలేసింది కదా! అలాగే ఉన్నాయి. మేమైతే మళ్ళీ ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ పోయినసారి దుర్గామాత దగ్గరికెళ్ళాము. రావణాసురుడిని కాల్చారు. తర్వాత అక్కడ మళ్ళీ చీరలు వేలం పాటలేశారు అమ్మవారివి. చూద్దామనేసి ఎళ్తే ఈసారైతే డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే మేమెళ్ళేసరికి రావణాసురుడిని కాల్వడం అయిపోయింది. చీరలు వేలం అయిపోయింది. ముందు రోజే చెప్పారులెండి. మేము ముందు రోజు కూడా వెళ్ళాము. ఎందుకంటే ఈ రోజే వెళ్ళాము గదా! దసరా రోజు చెప్పారు అక్కడ. తర్వాత ఇగ అన్నీ అయిపోయాయి మేమెళ్ళేసరికే. 6:30కి అలా చేస్తామని చెప్పారు గానీ, మేము లేట్‌గా ఎళ్ళాము ఈసారి. పోయినసారేమో కొంచెం తొందరగా ఎళ్ళాం గాబట్టి అన్నీ చూడగలిగాము. ఈసారి ఏదో ఒకటి వేళము అనుకున్నారు పిల్లలు. కాకపోతే మేము టైంకెళ్ళలేకపోయినాము. సండే అయితే కలశం తీసుకుంది అక్కడ. పోయినసారి గూడా తీసుకుంది దుర్గామాత దగ్గర కలశము. ఈసారి గూడా తీసుకుంది. నెక్స్ట్ వీడియోలో పెడతాను. కలశం తీసుకున్నది అవన్నీ పెడతాను. మేము మళ్ళీ అక్కడి నుంచి రామాలయం టెంపుల్‌కొచ్చాము. అక్కడ గూడా దుర్గామాతను పెట్టారు. రామాలయం టెంపుల్ అయితే మూసేశారు. అప్పటికే టైం చాలా అయింది గదా! మూసేశారు. తర్వాత ఇక్కడ దుర్గామాతని దర్శించుకొని మళ్ళీ ఇంక తర్వాత ఇంటికైతే వచ్చాము. ఇంక తర్వాత భలే బాగా అనిపిచ్చింది. మా దసరా జమ్మి పూజ అవన్నీ మీకు ఎలా అనిపిచ్చాయి? ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాతొచ్చేసి ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితేనే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కొట్టారనుకోండి మా వీడియోస్ అనేది ముందుకెళ్ళిపోతాయి. లేదంటే అక్కడే ఉంటవి. మీరు సబ్స్క్రైబ్ చేసినా గూడా సరే గానీ ఒక లైక్ అయితే కొట్టాలి. లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేది ముందుకెళ్ళిపోతా ఉంటవి. ఇదిగోండి రామాలయం అయితే బంద్ అయిపోయింది. వీడియో నచ్చితే ఒక లైక్.